దేశ ప్రజలకు బిగ్ న్యూస్. న్యూ ఇయర్ ని పురస్కరించుకుని ధమాకా గిఫ్ట్ సిద్ధం చేస్తున్నారు ప్రధాని మోదీ. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని చెప్తున్నారు. పెట్రోల్ మీద 6 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏడాదిన్నర కాలం తరువాత ఇప్పుడు పెట్రోల్ ధరలు తగ్గబోతున్నాయి. ఇక మీ బండి ఎక్సలేటర్ ని రేస్ చేయొచ్చు, రోడ్ల మీద దూసుకుపోవచ్చు, బతుకు భారం నుంచి రిలీఫ్ కావచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఈ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయడానికి సిద్ధమయ్యారు. ధరల భారం నుంచి దేశ ప్రజలకు రిలీఫ్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పెట్రోల్ డీజిల్ రేట్లను భారీగా తగ్గించడానికి మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది. లీటర్ మీద 6 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. కొత్త సంవత్సరానికి మోదీ ధమాకా కానుకివ్వడం ఖాయమంటున్నారు. రేపో ఎల్లుండో ఈ ప్రకటన నేరుగా మోదీనే చేయొచ్చని భావిస్తున్నారు. పెట్రోలియం శాఖ ఇప్పటికే ఈ ధరల తగ్గింపు కసరత్తు పూర్తి చేసింది. అంటే ఇప్పటికే సెంచరీ దాటిన పెట్రోల్ ధరలు కాస్త దిగొచ్చే అవకాశం ఉంది. మోదీ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడం ఇది మొదటిసారి కాదు. 2022 మే 22 నాడు కేంద్ర ప్రభుత్వం ఇదే రకమైన తగ్గింపు ప్రకటించింది. అప్పట్లో లీటర్ పెట్రోల్ మీద 8 రూపాయలు, లీటర్ డీజిల్ మీద 6 రూపాయలు తగ్గించారు. తాము ఎక్సైజ్ సుంకాలు తగ్గించాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ 2 ఇంధనాల మీద వ్యాట్ తగ్గించాలని కేంద్రం ఒత్తిడి తెచ్చింది. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు వెంటనే వ్యాట్ ని తగ్గించాయి కూడా. తాజాగా ప్రధాని మోదీ ప్రకటించబోయే పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు అంశం జనం నెత్తిన పాలు పోసే అవకాశం ఉంది. అలాగే రాజకీయంగా బీజేపీకి మేలు చేయొచ్చని కూడా అంచనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఒకవైపు ఇండియా కూటమి వరుస భేటీలతో వేడి పుట్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాలపై ధరల తగ్గింపు అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నారు మోదీ. ఈ లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలన్న వ్యూహం సక్సెస్ కావాలంటే ధమాకా నిర్ణయం తీసుకోవడం సమంజసమని కాషాయ సైన్యం అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ధమాకా న్యూస్ వినడానికి మనమంతా రెడీగా ఉండాల్సిందే.